అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 28 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పేరు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర అయితే 100% ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఒక ఫోన్ కాల్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందుకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఇచ్చేటువంటి వార్త శుభవార్తన అశుభవార్తన, అసలు ఎటువంటి పరిణామాలు రేపటి మీరు ఎదుర్కోబోతున్నారు అనేటువంటి ప్రత్యేకమైన అంశాల గురించి తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. చెప్పాలంటే ముందుగా మీ యొక్క మనస్తత్వం గుణగుణాలకు సంబంధించినటువంటి పూర్తి వివరంతో ఈరోజు మీరు ప్రతి ఒక్క మాటను కూడా మనసు పెట్టి వింటే మీకైతే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి చాలా అధికంగా ఉంటాయన్నమాట. స్వవిషయాలకు ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. చాలా గోప్యంగా వీరి విషయాలనంటే ఎవరికి కూడా పెద్దగా చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. సవిషయాల్లో ఇతరుల జోక్యం కూడా పెద్దగా వీరు అంగీకరించరు, అంటే ఇష్టపడరు. ఇక వీరి విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం అనేది అసలు వీరు తీసుకోరనమాట. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో చాలా చక్కగా రాణిస్తారు. అలాగే మేధస్సుతో పాటు ఉన్నతమైనటువంటి స్థానాలను రేపటం మీరు సాధించబోతున్నారు. సంఘంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు అయితే ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక దైవభక్తి, మంత్రోపాసన మొదలైనటువంటి విషయాల యందు చాలా ఎక్కువగా వీరికి ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా వీరు ఏమి చేయరు. అంటే వీరి మనసులో ఏదైతే వీరికి అనిపిస్తుందో దానికి విరుద్ధంగా వీరు ఏ పని కూడా చేయరన్నమాట. పెద్దల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం వీరన్నిటికి కూడా వీరు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశం ఉండి సహాయం చేయదన్నటువంటి నిందను రేపటి వీరు బహిరించవలసి వస్తుంది. అది స్నేహితుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఇలా ఏదైనా కానీ సహాయం చేయలేదనేటువంటి నిందను రేపటి మీరు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా మీకు అవకాశం ఉంటే తప్పకుండా సహాయం చేయడం తప్పులేదు కదండి. కాబట్టి మాట సహాయం కాలేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ మీరు చేయవలసిన మేరకు చేస్తే అనవసరంగా మీకు అటువంటి నిందలు అనేవి కలగకుండా ఉంటాయన్నమాట. మీరు ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళని ఏమీ చేయలేకపోయాను అనేటువంటి భావన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం మీరు చేయలేరు. ఆత్మీయుల యొక్క ప్రతిభావాలను సాధించాలని చెప్పి కోరిక ఉన్నప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పరిజ్ఞానం సాధించలేకపోతున్నారు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సొంత వర్గం వారితోనే చాలా ఎక్కువగా బంధవైర్యం అనేది రేపటి మీకు ఏర్పడబోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇక వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కూడా కాళ్ళు దువ్వే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పాటించండి. ఇక ధన సంపాదన అంటే మించినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఏ రంగంలో అయినా వారికైనా కానీ మీరు చాలా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు కూడా తర్వాత మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అయితే గతంలో మీరు ఇటువంటి వారిని చాలా మందిని ఎదుర్కొన్నారు. అది మీరు సహించలేక ఎక్కువ మందికి ఈ మధ్యకాలంలో మీరు సహాయం చేయాలన్న కూడా సంకోచిస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా కానీ మీ ద్వారా లబ్ధి పొందిన వారే మీకు ఎదురు తిరగటం అనేటువంటి మిమ్మల్ని అనదొకటువంటి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా మీరు సహించలేక చాలా రోజుల నుండి ఒంటరిగా మిగిలిపోయారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలను అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయం పడక వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకు మీరు ఎక్కువగా అధిక ప్రాధాన్యత. అలాగే మీ గురించి మీరు పడుతున్నటువంటి తపన, మీరు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పై అధికారులు గమనిస్తున్నారు. మీకు అయినటువంటి ప్రాధాన్యతను కల్పిస్తారు.
ధనం కోసం కాకుండా మీరు ఎక్కువగా మీకు వృత్తి కోసం ఎక్కువగా ప్రాధాయపడుతూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని చూసినటువంటి మీ పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. ఇక ధనమే మీ చుట్టూ తిరగా అని చెప్పి అనుకుంటుంది కానీ, ఇది ఆడా మగాన తేడా లేకుండా సంతానాన్ని సమంగా చూస్తారు. ఇక వీరు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక, వారి విచక్షణ కూడా వీళ్ళు కోల్పోతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ రాశివారు చేసే పొరపాట్లు కూడా వీళ్ళకి అన్ని రకాల కూడా ఇబ్బందులు పాలైతే చేస్తూ ఉంటాయి. రేపటి రోజున ఈ ఎవరి విషయంలో కూడా ఎక్కువగా మీరు కలుగు చేసుకోరు. ఇక మీ మాటను ధిక్కరించి వారి జీవితకాలం కూడా మీరు శత్రులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు బాగా దెబ్బతింటాయి. సొంత వాళ్ళు స్థాయిని మర్చిపోయి కలహించుకొని మీ మీద నోరు పారేసుకోవడం రేపటి రోజున మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. వారి సిద్ధాంతాల కారణంగా మీ యొక్కంటే మీ బంధువర్గంలో కానీ లేదంటే మీ ఇంట్లో వారితో కొంతకాలం వారితో దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైతిక బాధ్యతలను మీరు చాలా చక్కగా నెరవేరుస్తారు. సహోదర వర్గానికి చేసినటువంటి సహాయం విపరీతాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎవరేమనుకున్నా కానీ మీ రాశి వారు మీ యొక్క సిద్ధాంతాల కోసము మీరు జీవిస్తారు. అధికార పదవులకు మీరు ఎంపిక అవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. మీ మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో చక్కగా ఆదర్శవంతంగా ఉంటాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికి కూడా మంచి అవుతారు. తమ సొంత వారికి కూడా మంచి అవకాశం ఉండదు. కాబట్టి మీకు మాత్రం ఎవరు కూడా మంచి కాలేరు. అంటే మీరు అందరికి కూడా మంచి చేసినప్పటికీ మీకు మాత్రం అందరు కూడా ఎక్కువగా శత్రులుగానే ఉంటారు. ఇక మీరు అనుకున్న విధంగా మీ జీవితం అసలు ఏమాత్రం ఉండదండి. కానీ మీరు మీ జీవితానికి మీరు అన్ని విధాలు కూడా న్యాయం చేస్తారు. మనం అనుకున్న వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తారు. ఇక రేపటి రోజు మీకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాకుండా స్వయంగా రేపటి రోజున మీ యొక్క ప్రతిభ అనేది నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీలో మీరు చాలా చక్కని నిర్ణయాలు తీసుకోవడం చాలా దిట్టులని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి మీరు అధికంగా కలిగి ఉంటారు. స్నేహితుల నుండి కొంచెం మీరు రేపటి రోజు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు చూసినట్లయితే కనుక రేపటి రోజు మీకు ప్రతికూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదండి. భగవంతుని మీద భారం వేయండి. మీకు ఉన్నటువంటి దైవభక్తే మిమ్మల్ని అడగడం కూడా రక్షిస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు కొంచెం మీకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా తిరిగి మరలా అవి సర్దుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు రేపటి రోజు మీకు చాలా చక్కగా నేర్పు అనేది కనిపిస్తుంది. అధికంగా ధనాన్ని అయితే సంపాదిస్తారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగితే రేపటి రోజు మీరు ముందు ముందు రోజుల్లో పొదుపు ఏ విధంగా చేయాలనే విషయంలో మీకు అంటే ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే రేపటి రోజున ఇతరులను త్వరగా నమ్ముతూ ఉంటారు. వారి ద్వారా నమ్మకం మీకు కొంచెం ఒమ్మవుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి మోసాలు ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం బాధ కలిగించవచ్చు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి వారి యొక్క వ్యవహారాలకి వారి యొక్క సంబంధించిన విషయాలు మీకు మేలు చేస్తారు. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత కొంతమంది ద్వారా మీరు ఆ రాజకీయ రంగం నుండి విరామం కూడా పలుకుతారు. ఇక మీ యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచేటువంటి బలమైన అభిమాన వర్గం కూడా రేపటి మీకు తోడవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అనేవి రేపటి మీకు కనిపిస్తున్నాయి. ఏ పనైనా కానీ రేపటి రోజున చక్కగా మీరు కొనసాగిస్తారు. అలాగే రేపటి రోజున మీరు ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల మీకు రేపటి రోజున ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమిస్తారు. అలాగే రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విస్తుపోయేటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారు. అంటే మీతో ఉన్నటువంటి ఒక బంధం అనేది మీకు తెలపడబోతున్నటువంటి హాని గురించి తెలుసుకొని ఒక మధ్య వ్యక్తి ద్వారా మీరు పొందినటువంటి ఆ యొక్క అనుభూతి అనేది మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి, ఒత్తిడికి గురిచేయక తప్పదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు నష్టపోయేటువంటి కూడా ఒత్తిడికి గురైనటువంటి కూడా ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎవరు ఏంటనేది దాని గురించి కూడా మీరు ఒక నిర్ణయానికి, అలాగే మీకు కూడా వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, వారు మీకు ఏ విధంగా కీడుతో గురించి తలబెట్టబోనటువంటి విషయాల గురించి తెలుసుకొని విస్తుపోతారు. ఇక సినీ కళారంగాలకు సంబంధించిన వారికి రేపటి రోజున మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి ప్రయాణం అనేది మీరు కొనసాగిస్తారు. కొంత ప్రతికూలత ఎదురైనప్పుడు కూడా భగవంతుని అనుగ్రహంతో రేపటి రోజు మీరు సాయంత్రం కల్లా మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా గడుపుతారు. ఈ విధంగా రేపటి రోజు మీ జీవితంలో గడవడం కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని కొంత వెతుక్కుంటూనే వస్తుందని కూడా వచ్చినట్లుగా మీ మనసు కనిపిస్తుంది. అలాగే రేపటి రోజువారి పనుల్లో మీరు బిజీగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఒక ప్రతి పనిని కూడా రేపటి రోజు మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. అంటే మీకు సంబంధించి ఏదైనా పర్సనల్ విషయాలు కానీ ఇటువంటివి ఏవి కూడా మీకు ఏమీ చూసుకోలేక రేపటి రోజు మీకు మా కోసం మేము ఏం సమయాన్ని కేటాయించుకోలేకపోతామని బాధపడతారు. అలాగే రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మీ జీవితంలో ఎంతో అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మరి తెలిసినాక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.